అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం భీమాలు గ్రామంలో ఇక్కడ చెరువు తవ్వకాలు జరుగుతున్నవి చూడడానికి మా జిల్లా అధ్యక్షులు వేణన్న గారు, అలానే మా ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ గారు, అలానే ఈ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, అలానే కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తలారి వెంకట్రావు గారు, అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు, మా నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉన్న చంద్ర నాగేశ్వరరావు గారు, మేమంతా ఇక్కడున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడున్న చెరువు తవ్వకాలు చూడడానికి రావడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ మామూలుగా ఈ చెరువు తవ్వకాలు జరిపేది ఎందుకు అంటే రైతన్నలందరూ కూడా ఈ వేసవి కాలంలో తమ పంట పొలాల్లోకి ఎరువు నిమిత్తం కానివ్వండి, పల్లంగా ఉన్న వాటిని ఫిల్ చేసుకునే దానికి ఇక్కడ చెరువు తవ్వకాలకి పర్మిషన్స్ తీసుకుంటుంటారు. అలానే ఇక్కడ ఈ చెరువు తవ్వకాలకి పర్మిషన్ తీసుకున్నది 2000 క్యూబిక్ మీటర్స్ తీసుకోవడం జరిగిందండి. కానీ ఇక్కడ వీళ్ళు ఉపయోగిస్తున్న జేసీబీలు ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఉన్న తవ్వకాలు ఈ లోతు ఇవన్నీ మేము చూసినట్లయితే 2 లక్షల పైగా తవ్వేసినట్టుగా ఇక్కడ పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజున వాళ్ళు పర్మిషన్స్ పెట్టుకున్నదేమో కొంచానికి, తవ్వేదేమో చాలా లోతుగా, అంటే కొండలన్నీ తవ్వి లోయల్లా తయారు చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ రోజున ఇక్కడ మేము వచ్చింది భీమోలు గ్రామానికి వచ్చాము కానండి. ఇవి కాకుండా దేవరపల్లి మండలంలో త్యాజంపూడి గ్రామానికి సంబంధించిన అట్లానే నల్లజర్ల మండలానికి సంబంధించి సుభద్రపాలెం, పోతవరం గ్రామాల్లో ఉన్న చెరువులు, అలానే ద్వారకా తిరుమల మండలానికి వచ్చేసరికి పంగిడిగూడెం, తిమ్మాపురం, తిరుమలపాలెం గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా, అంటే ఈ రోజున ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుని కూడా ఈ తెలుగుదేశం నాయకులు వదిలిపెట్టట్లేదండి. యథేచ్ఛగా చాలా దారుణంగా తవ్వుతూ మరి ఇక్కడ మాఫియాని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే ఈ వీళ్ళు చెప్పేదేమో పంట పొలాలు, రైతులకి పంట పొలాలని పర్మిషన్స్ తీసుకోవడం, వీళ్ళ వ్యాపార నిమిత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ స్థలాలు ఫిల్లింగ్ కానివ్వండి, లేదా ఇటుక బట్టీలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ మట్టిని తరలిస్తున్నారు. ఈ తరలించే క్రమంలో వీళ్ళు అంటే ఈవేళ మేము వస్తున్నామని సమాచారం ఉండడంతో ఇక్కడ టిప్పర్లు లేవు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద 10 టైర్ లారీలు, టిప్పర్లు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మట్టిని తరలించే క్రమంలో వీళ్ళు ఆ టిప్పర్ లారీ మీద డ్రైవర్గా అనుభవం లేని వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ పవర్ స్టీరింగ్ని యూజ్ చేసి మరి రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వీళ్ళు చేసే డ్రైవింగ్స్ వల్ల. ఈ మధ్యకాలంలోనే రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో కూడా ఒక 2 రోజుల క్రితం ఒక యువకుడు చనిపోవడం, స్పాట్లో చనిపోవడం, ఇంకో యువకుడు ప్రమాద పరిస్థితుల్లో హాస్పిటల్లో మరి ప్రాణాలతో పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ తవ్వకాలలో మోసాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తున్నారు, ఒక పక్కన మాఫియాని చేస్తున్నారు, ఒక పక్కన అవినీతిని చేస్తున్నారు. ఇన్ని చేస్తూ కూడా మేము చాలా సిన్సియర్గా ఉన్నాం, మేము అభివృద్ధి మాత్రమే చేస్తున్నామని లేనిపోని కళ్ళబల్లు కబుర్లని చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. కనుక మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, అధికారులందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా ఇక్కడ పర్మిషన్స్ ఇస్తున్న ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ వారు కానివ్వండి, అలానే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ తవ్వకాలలో అవినీతి జరగకుండా, దందాలు జరగకుండా, మాఫియా జరగకుండా అరికట్టవలసిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి మేము తెలియచేస్తూ మరి ఈ అక్రమ తవ్వకాలని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నమస్కారం. బాగున్నారా? ఏం లేదు, ఇప్పుడు మేము ఏలూరు అంటే భీమో, అది గోపాలపురం మండలంలో భీమోలు అనే గ్రామంలో ఉన్నాం.
భీమోలు. ఇక్కడ ఒక చెరువులో అక్రమ మట్టి తరలింపు అనేది 3 రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రంగా వస్తున్నటువంటి అంశాలు. ఇక్కడ వీళ్ళు తీసుకున్న పర్మిషన్స్ ఏమో 2000 క్యూబిక్ మీటర్లు ప్లస్ మీటర్ లోతుగా తవ్వాలనేటువంటి నిబంధనకు పూర్తిగా విరుద్ధంగా, సాయంత్రం 5 తర్వాత ఎక్కడ ఈ మట్టిని తరలించకూడదనేటువంటి నిబంధన పైన సంతకం చేసిన, కేవలం పేరుకు మాత్రమే అనుమతి తప్ప జరుగుతుందంతా కూడా అవినీతి లేదా అక్రమానికి సంబంధించినటువంటి విధంగా ఈ చెరువులు తవ్వకాలు జరుగుతున్నాయి. ఏమో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చాం. అంటే ప్రభుత్వం వేళ కపట నిద్ర లేకపోతే కళ్ళుండి చూడలేదా అనేటువంటిది ఒకసారి మేము వచ్చిన తర్వాత అయినా కళ్ళు తెరిచి చూస్తారనేటువంటి ఉద్దేశంతో తక్షణమే ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో, మట్టి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి. నిన్న జనసేన నాయకుల మీద కూడా తెలుగుదేశం నాయకులు గొడవ పడ్డారు. అంటే వాళ్ళకి పంపకాలు తెగగా, లేదా మీడియాలో మీరు సోషల్ మీడియాలో చూడండి. అంటే ఈ అన్రెస్ట్ని యాజ్ ఏ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి డివిజనల్ మేజిస్ట్రేట్ గారు మీరు తక్షణమే ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి, ఇక్కడ ఒక 5 మిషన్లు ఉన్నాయి, ఏంటి ప్రొక్లైన్స్ 200 ప్రొక్లైన్స్ మేము వస్తున్నామని లారీలను సైడ్ చేశారు. మట్టి తవ్వకాలు చూస్తే దారుణంగా సాగుతూ ఉన్నాయి. మీకు మొత్తం వీడియో కాల్ చేసి ఇవన్నీ కూడా చూపిస్తాడు ఇప్పుడు మా యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు. అది కలెక్టర్ గారు దృష్టిలో పెట్టండి. మేము ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా దీన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా జరిగే వాటిపైన తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించినట్లయితే జిల్లా వ్యాప్త ఉద్యమానికి మేము రూపకల్పన చేస్తున్నాం. ఇవాళ మేమందరం తరలి వచ్చినటువంటి విధానం కూడా గమనించమని మీ ద్వారా కలెక్టర్ గారికి చెప్పమని చెప్తున్నారు. చూపించు ఒకసారి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం దాని తప్పులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సినటువంటి రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్న వాళ్ళు జరిగే తప్పిదాలపై ప్రజలకు ఎప్పుడూ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. ఈ మూడింటిని కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వారందరూ కూడా పక్కన పెట్టేశారు. 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. వారు ఒకటే ఎంచుకున్నారు, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రాము. ఎందుచేతనంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రజలకి అమలు చేయట్లేదు కాబట్టి నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, దానితో పాటు గ్రావెల్ దోపిడీ, అంటే ఎక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేకుండా ఎక్కడో ఒక పర్మిషన్ తీసుకోవడం, రేయింబావుళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లతోటి మట్టిని తరలించడం, దానిని గ్రామంలో కొంతమంది జనసేన నాయకులు అడ్డుకున్నా కూడా వారి మీద యుద్ధం చేయటం. అంటే ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యం, ఈ పాలన ఎక్కడుంది అని ఆలోచించే విధంగా నిన్న 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ మట్టి తవ్వకాల మీద సుమారు మీరు గమనించారు. ఇప్పుడు ఒక 3 పెద్ద మిషన్లు ఉన్నాయి, ఇక్కడ ఇంకొక 5 చిన్న మిషన్లు ఉన్నాయి. యథేచ్ఛగా ఎక్కడా కూడా ఇరిగేషన్ అధికారి వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేయలేదు, నిబంధనలు పెట్టాడు. మేము ఫిక్స్ చేసిన బౌండరీస్లోనే తవ్వాలని, అది కూడా మీటర్ లోతే తవ్వాలని. ఇచ్చినటువంటి పర్మిషన్ 2000 క్యూబిక్ మీటర్లు అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇక్కడ కనపడుతున్నాయి. ఎవరైనా అధిగమించి తవ్వితే వాళ్ళకి ₹1 ఇచ్చినటువంటి పర్మిషన్ను ₹1,00,000 ఫైన్ వేస్తామనేటువంటి నిబంధన ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిని తరలించకూడదని నిబంధన ఉన్నా కూడా యథేచ్ఛగా 24 గంటలు ఈ మట్టిని తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రభుత్వం ఉందా లేదా? ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తి, ఈ మట్టి అనేటువంటిది ప్రజల ఆస్తి. ఈ మట్టిని కొంతమంది తెలుగుదేశం నాయకులు స్వార్థంగా దోచుకుంటుంటే, దాన్ని అడ్డుకున్న వారిపై దాడి చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి ఒకసారి ఆలోచించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన శాసనసభ్యుడు దానిపై లేడు అంటానికి నిన్న జరిగినటువంటి ఉదంతం ఒక కారణం. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ యావత్తూ కూడా కదలి వచ్చి ఇవాళ మాజీ మంత్రివర్యులు తానేటి వనితమ్మ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడున్నటువంటి యథార్థ పరిస్థితుల్ని కళ్ళు తెరిచి చూడనట్టుగా లేదా కపట నిద్ర నటిస్తున్నట్టుగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని
మేలుకొల్పాలా లేకపోతే శిక్షించాలా? దీనిపైన తక్షణమే ఎవరైతే అధికారులు అనుమతి ఇచ్చారో పర్యవేక్షించని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అలా జరగనట్లయితే కోర్టును ఆశ్రయించి ఈ అధికారి ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ అనుమతులు ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయ పోరాటం చేస్తాం. దానితో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెరువు మట్టిని చెప్పేదేమో పొలాల్లోకి, తోలేదేమో బట్టీల్లోకి, అంటే వ్యాపారం చేస్తున్నటువంటి వారిపైన ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వానికి జమ కాకుండా వ్యాపారుల జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రత్యేకంగా లారీ లోడు 25 టన్నులు వేయాలంటే 40 టన్నులు వేసుకెళ్తుంటే నియంత్రించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, దానితో పాటుగా ఎవరైతే వీళ్ళు తొందరపాటుగా జనాల్ని యాక్సిడెంట్ చేసి మరణాలకు కారణమవుతున్నారు. మొన్న కొవాళ్ళలో చూసాం, నిన్న కోరుకొండ నరసాపురంలో చూసాం, మంగళగిరిలో చూసాం. ఏమిటిది ఈ రాష్ట్రంలో? అంటే మీకు అధికారం పోద్దనేటువంటి భయం పట్టుకుని తొందరగా సంపాదించుకోవాలని మీ నాయకుల తపన వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మీకు ఎక్కడా లక్ష్యం లేదు. ముఖ్యమంత్రి గారు రోజు ఒక రీల్ చేస్తూ ఉన్నారు. నిన్న ఏమో చేపల పులుసు పెడతారు, చేపల ధరలు పెంచుతామని వాళ్ళకి మాటిస్తారు. అంటే ప్రజలను ఏమనుకుంటున్నారు మీరు? చేపల వారి దగ్గర, అదే ఎవరైతే ఫిషర్మ్యాన్ దగ్గరికి వెళ్తే చేపల ధరలు పెంచుతారు. రైతు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. జొన్న రైతు 2400 ఉన్నటువంటి క్వింటాల్ మద్దతు ధర పలకక 1600కు అమ్ముకుంటున్నాడు. ధాన్యం రైతు నీ మిల్లర్ల దోపిడీకి గురవుతా ఉన్నాడు. 1760 అమ్మాల్సినటువంటి ధాన్యాన్ని 1600, 1500కు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. పొగాకు రైతు పండినటువంటి పొగాకు కొనుగోలు చేయకపోతే మొన్ననే ఉద్యమం చేశాం. మేము ఉద్యమం చేస్తే కానీ కేంద్రానికి ఉత్తరం రాయనటువంటి విజనరీ, కేంద్రానికి ఉత్తరం రాయనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే కానీ కేంద్రానికి ఉత్తరం రాయనటువంటి విజనరీ పాలకుడు రోజుకో నాటకం మాట్లాడితే ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కట్టడి చేయాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కుల్ని ఎలా కలరాయాలి, ప్రజలకు మీకేదైతే అధికారం ఓటు ద్వారా వచ్చిందో అదే ఓటు ద్వారా ప్రజలకి హక్కులు కూడా ఉన్నాయి, ఆ హక్కుల్ని కలరాయాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆయనకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది ప్రశ్నించండి. నిన్న మీ జనసేన నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన నాయకులు ఇక్కడ తప్పు జరుగుతుంది మీరు నేర్పారు కదా, మనం తప్పును పట్టుకుందాం, ప్రశ్నిద్దామని. పాపం వాళ్ళు తెలుసో తెలియకొచ్చి తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించారు, కొట్టి పంపించారు. అంటే మీ జనసేన నాయకులు తప్పును పట్టుకుంటే కొడతారా అని ట్రైనింగ్ అనివ్వండి. ఇది చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాల మీద సరైనటువంటి నియంత్రణ లేదు, దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని తక్షణమే ఆపాల్సిందిగా, ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ గోపాలపురం కానీ, కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, రాజానగరం కానీ, అనపర్తి కానీ అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహాగా జరుగుతున్నటువంటి దీనిపైన సమీక్ష చేసి ఆపనట్లయితే కలెక్టరేట్ని ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది.